హలో అండి, మనం ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇక్కడ నేను 1/2 kg క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. వాటిని కాండాన్ని సపరేట్గా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇలా వీడియోలో చూపించిన విధంగాను. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికేలోపు మనం ఇక్కడ టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. ఇలా ముందుగానే ఉడికించుకోవడం వల్ల దీనిలోని పచ్చివాసన కానీ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ చనిపోతుందండి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని 60% వరకు మనము ఉడికించుకోవాలండి. 60% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని వడగట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక బాణీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లము, ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి, ఒక 5-6. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని 1 స్పూను ఉప్పు, 1.5 స్పూన్ కారంని వేసుకుంటున్నానండి నేను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకుంటున్నానండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వాటర్ని యాడ్ చేయటం వల్ల ఉప్పు కారం అనేది క్యాలీఫ్లవర్కి బాగా పట్టి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ఉడికిందా లేదా చూసుకోవడానికి ఒక ముక్కను తీసుకొని దాన్ని కట్ చేసుకొని చూడండి. అది ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. క్యాలీఫ్లవర్లో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.